హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ చపాతీలను చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ మెయిన్గా మంచి హెల్దీ ఫుడ్ తినాలనుకునే వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ రెసిపీ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉండే ఈ హెల్దీ అండ్ టేస్టీ చపాతీలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసమని ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇలాంటి ఒక స్టీల్ గిన్నెలో మెజర్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బాదాంని, 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బాదాము, వేరుశనగపప్పుల వలన మన బ్రెయిన్ని చాలా షార్ప్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే బరువు తగ్గడం కోసం, ఇంకా మన బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి కూడా చాలా సహాయపడతాయి. ఇంకా హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచివి. ఇలా వీటిని మనం సగం వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అవిసె గింజలను, 1/2 కప్పు నువ్వులను, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకులను వేసి వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటన్నిటిని మనం చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని మనం మీడియం స్పీడ్లో 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. అలాగని మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేసుకుంటే వీటిలో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి పేస్ట్ లాగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ పౌడర్ని 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండిని, కొద్దిగా సాల్ట్ని వేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే మనకి మంచి స్మెల్ అన్నది వస్తుంది. మనం జీలకర్ర, కరివేపాకును వేయించి వేసాము కదా, సో అందుకని ఇది చాలా మంచి ఫ్లేవర్లో ఉంటుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చపాతీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి కనీసం 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ పిండి అన్నది చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకుని ఫస్ట్ మనం రౌండ్ బాల్ లాగా చేసుకొని ఇప్పుడు పొడి పిండితో ఇలా డస్టింగ్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి. వీటిని మనం మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం మందంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ని వేడవనివ్వాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీనిపై లైట్గా ఇలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఇప్పుడు దీనిపై రెడీ చేసుకున్న చపాతీని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో 2 వైపులా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కింద ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకుని మరొక వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో కూడా చపాతీలా చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ చపాతీల్లో మనం బాదాం, నువ్వులు, పల్లీలు, అవిసె గింజలను వేసాము కాబట్టి ఈ చపాతీలు చాలా కమ్మగా సాఫ్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.